బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. గీతకు సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసును ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు గీతకు నోటీసులు సర్వ్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. గీతకు సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసును జారీ చేశారు. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు గీతాకు నోటీసులు సర్వ్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. గీతాకు సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసును కూడా జారీ చేశారు. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు గీతాకు నోటీసులు సర్వ్ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు సోషల్ మీడియా వారియర్ గీతాకైతే నోటీసులు జారీ చేయడంతో పాటు ఫోన్ ను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ మార్నింగే పీసీసీ అధ్యక్షులు మాత్రం ఇంకో 15 రోజులు టైం కావాలంటూ కూడా గడువు కోరిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి టైంలో ఫోన్ ను సీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే నోటీసులు సర్వ్ చేయడం కానివ్వండి, మనం ఎలా చూడాలంటారు? అమిత్ షా సంబంధించినటువంటి ఫేక్ వీడియో సర్క్యులేట్ అంశం పైన ఎఫ్ఐఆర్ నమోదు అంశంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగానే తెలంగాణకు రావడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అయినటువంటి 4గురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధం ఉన్నటువంటి గీత కూడా నోటీసులు జారీ చేశారు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా రికవర్ చేస్తున్నాడు, సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ అదేవిధంగా స్పోక్స్ పర్సన్ రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. రామచంద్ర రెడ్డి గారు, నిజంగా చెప్పండి, మీకు ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లీగల్ అంటే సోషల్ మీడియా ప్రకారంగా నోటీస్ జారీ చేయడం, ఆమె ఫోన్ సీజ్ చేసుకోవడం ఎట్లా చూస్తారండి? ఆల్రెడీ నోటీసు మీరు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీ పోలీసులకు. ఇది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఢిల్లీ పోలీసులు, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా సాక్షులేమో లీగల్ నోటీస్ సర్వ్ చేసినప్పుడు చాలా మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టేసి వాళ్ళకి సహకరిస్తామని చెప్పినాం. వాటికి సమాధానం ఇవ్వడానికి సంసిద్ధత చెప్పినాం. తర్వాత నోటీస్ కి సమాధానం చెప్తూ కొంత సమయాన్ని కూడా కోరినాం. ఈ సందర్భాల్లో ఖబర్ లేకుండా ఒక మహిళ దగ్గరికి మహిళా పోలీసులు లేకుండా పోయి ఆమె దగ్గర దౌర్జన్యంగా ఫోన్ ని గుంజుకొని చేసేదంతా చేసిన తర్వాత నీకు 41A నోటీస్ ఇస్తానని చెప్పేసి ఏదైతే అంటున్నారో వాళ్ళు చేయాల్సిందంతా కూడా చేసి దౌర్జన్యం చేసి ఏదో కంటి తుడుపు చర్యగా 41A నోటీస్ ఇచ్చి 5వ తారీఖు ఢిల్లీకి రమ్మని చెప్పేసి అంటోంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండి న్యాయం మీద నమ్మకం ఉంటే వ్యవస్థ ప్రకారం మీరు నడుస్తుంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఆమె దగ్గర సరైనటువంటి సంజాయిషి తీసుకున్న తర్వాత మీరు ఆమె ఫోన్ సీజ్ చేసుకుంటే పద్ధతి ఉండేది. కానీ ఆకస్మికంగా పోయి ఒక మహిళా పోలీసులు లేకుండా మహిళగా ఇంట్లోకి చొరబడి ఒక దౌర్జన్యంగా ఆమెను ఒంటరిని చేసి ఏదైతే ఫోన్ ని మీరు చట్టాన్ని అడ్డం పెట్టుకొని సీజ్ చేస్తున్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తున్నది. ఖచ్చితంగా కూడా పంచాయతీని అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. అంటే ఈ రోజు అమిత్ షా హైదరాబాద్ కు పర్యటనలో భాగంగా
దాన్ని అంటే ఆయనకు సాటిస్ఫై చేయడం కోసమే ఈ గీతకు ఫోన్ సంబంధించిన సీజ్ చేయడం కానీ లేకపోతే ఆమెకు 41 CRPs ఇవ్వడం అందులో భాగం అని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మీరు ఎట్లా స్పందిస్తారు? ఇందాక పెద్దలు మాట్లాడినట్టు, ఇందాక ప్రెసిడెంట్ గా మాట్లాడినట్టు ఖచ్చితంగా కూడా అదొక భాగం అని అనుకుంటాం. అంటే ప్రోగ్రెస్ ఏముంది ప్రోగ్రెస్ అని అంటే ఫోన్ సీజ్ చేసినాం సార్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా భావించాల్సి వస్తుంది ఈ సందర్భాన్ని చూసినట్లయితే. ఎందుకంటే అక్కడ కొంపలంటుకు పోయే సందర్భం లేదు, అంతా కూడా ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆన్లైన్ లో కానీ ట్వీట్ చేసి ఉన్నది, ట్విట్టర్ హ్యాండిల్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళే ఒక పక్క చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి లింకులు ఇస్తున్నారు. ఇప్పుడు పోయేమో ఒక వ్యక్తి యొక్క ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్ లో రకరకాల ప్రైవేట్ ఫోటోలు ఉంటాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి, లేకపోతే ఇంకా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆమె ప్రొఫెషన్ కి సంబంధించింది ఉంటది. ఈ కేసుకు సంబంధించి వారికి సంబంధించినటువంటి గోప్యమైన సమాచారం ఉంటది, ముఖ్యమైన సమాచారం ఉంటది. వీటన్నిటిని కూడా తీసుకోవడానికి పోలీసులకి అరెస్ట్ చేసే అవకాశం ఉందంట. అరెస్ట్ అనేది సెకండ్ పార్ట్ అండి. దానికి ఆమె తప్పు చేయలేదు కాబట్టి దానికి సంబంధించి మేము సరైనటువంటి సమాధానం చెప్తాము. కాబట్టి మేము నిర్దోషులం అని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. వాళ్ళు మమ్మల్ని దోషులుగా ప్రూవ్ చేయలేరు కాబట్టి అరెస్ట్ చేయగలుగుతామని చెప్పేసి మేము అనుకోవటం లేదు. కాకపోతే ఏది చట్టపరంగా మాత్రం అరెస్ట్ చేయలేదని చెప్పేసి కాన్ఫిడెంట్ ఉన్నాం. కాకపోతే ఇందాక ఏ విధంగానైతే అమిత్ షా గారి యొక్క ప్రశంస కోసమో లేకుంటే ఆయన యొక్క అప్రిషియేషన్ కోసమో ఫోన్ ఏ విధంగా సీజ్ చేశారో అదే విధంగా ఏకపక్షంగా ఇల్లీగల్ గా అంటే చట్ట వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి చట్టపరంగా సిద్ధంగా ఉన్నాం. సత్తాజ్, ప్రధానంగా ఇప్పటికే గీతకు 41 CRPs నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 5వ తారీఖు రోజు ఆమె వివరణ ఇవ్వాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఆమె ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు సోషల్ మీడియా వారియర్స్ అయినటువంటి 4 కూడా వారికి నోటీస్ ఇచ్చింది. దానికి కూడా లీగల్ టీం సభ్యులు కూడా ఢిల్లీ పోలీసులకు లేఖ రాయడం జరిగింది. అంటే వివరణ ఇచ్చారు, వారు 15 రోజుల్లోగా పూర్తి వివరాలు ఇస్తామని. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 వారాలు గడువు ఇవ్వాలి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇస్తాము. ఎందుకంటే ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో 4 వారాలు గడువు ఇవ్వాలని కూడా లీగల్ టీం అదేవిధంగా రామచంద్ర రెడ్డి స్పోక్స్ పర్సన్ అదేవిధంగా లీగల్ అడ్వైజర్ స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్. For more videos like this, subscribe Big TV channel.